మహబూబ్ నగర్ లోని గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు 3 ఎకరాలు భూమి బంగారం తీసుకుని తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. కెడుపు పెడతానని పైకి ఇచ్చిన నాన్న. నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 3 ఎకరాల భూమి ఉండే. 3 ఇల్లు కూడా కొలగొడేరా? కొనుగొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగారు తప్పుడు జగ పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటాను. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు పిలిపేలే? రసీదు ఇచ్చేలా కొట్టేది ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినని పడతా. కొంచెం పండుకుందా ఇక్కడ 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాదే రా అన్నాడు. పోయినా సన్నాడి అడుక్కుంటా పోయినా. వచ్చి దగ్గరికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను అదే లెక్కన. గొలుసుని దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాడు. చిన్నోడా? నడిపోడు. వాళ్ళకి ఏరికైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాడు అంటాడు.